ఏం పేరు నీ పేరు? నా పేరు భాగ్యమ్మ. ఏమన్నారు అసలు వచ్చి ఏమంటారు? ఏం చెప్పలేదు వచ్చి తీసేస్తూనే ఉన్నారు. మరి ఎట్లా అంట ఎందుకు తీసేస్తారు? ఏం తీసారంటే ఇంతమంది చెప్పినామని చెప్పలేము, మాకు చెప్పినామని అబద్ధం ఆడుతున్నారు వాళ్ళు. బయటకి చెప్తే కనీసం మీ దగ్గర ఒక పేపర్ ఉండాలనా, ఒక మన నోటీస్ అనేది ఉండాలనా? అది ఇచ్చిరా? ఏది ఇవ్వలే మాకు. అదస్థానంగా వచ్చి ఇట్లాగా మమ్మల్ని నాగం చేసిర్రు. రోడ్ల మీద ఉన్నాము ఇప్పుడు మేము. మరి నోర్లని జీవరాశి ఎక్కడ కట్టేసుకుంటాం మేము బతికేదే ఆ బతుకు మాది. మరి ఎక్కడ వెళ్ళాలి మేము చెప్పు. అంటే చిన్నగా కూడా 1-2 కూడా కాదు, దాదాపు 130 ఇల్లులు అంటే ఇది మామూలు మాటలు కాదు. దారుణం చేసిరు సార్, ఇది దారుణం అంటే దారుణం చేసిరు. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మాకు చెప్పాలి కదా, నోటీస్ ఒక వారం రోజులన్నా మాకు చెప్పాలి కదా. ఏది చెప్పలేదు. మరి చెప్పకుండా వచ్చి ఇట్లా చేస్తే మరి ఎక్కడ పోవాలి మేము, ఎక్కడ ఉండాలి? మాకు కావాలి ఇప్పుడు. నిన్న 10 గంటల సంధి స్టార్ట్ చేసిరు అంటే ఇంతవరకు జరుగుతూనే ఉన్నది ఇంకా. మరి ఇది అన్యాయమా? ఇది దారుణం కాదా ఇది? మరి అసలు నేను పేదల కోసమే వచ్చిన అంటుండు రేవంత్ రెడ్డి. పేదలకు ఏం చేస్తున్నాడు? ఇదేనా చేసేది పేదలకైనా? ఇదే చేస్తుండే పేదలకు? ఏం చేస్తున్నాడు పేదలకైనా? మా అన్యాయం మాకు రాకుండా మాకు న్యాయం చేస్తాడు, మాకు కావాలి, మేము కొట్లాడుతున్నాం. ఏమంటారు తమ్ముడు? నిన్న ఎంతమంది వచ్చారు అసలు? చాలా మంది వచ్చిరా. పోలీసు వాళ్ళు వచ్చిరా? ఏమన్నారు? వచ్చిర్రు, ఏం చెప్పలే, కూర పడగొస్తూనే ఉన్నారు ఇంట్లో. వాళ్ళు నిన్న చేసి వాళ్ళు మార్చేసారు. ఏమని మీరు అడగలేదా, అడ్డుకోలేదా వాళ్ళని? ఆపలే? అడిగినాం, రిక్వెస్ట్ బి చేసినాం, కానీ ఆగలేరు వాళ్ళు. ఏమంటారు? ఒక డే టైం ఇస్తాము, ఏం చేస్తారో చేయని అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి ఇట్లా చేసేసి. మరి ఇప్పుడు ఇంట్లో ఉన్న సామాన్లు అవన్నీ ఎటు పోతాయి, ఎట్లా తీస్తారు? ఒక్కరోజు టైం అని అంటే ఈ రోజు వచ్చి ధనాధన్ బుల్డోజర్ పెడితే ఏంది పరిస్థితి అని అడగలేదా? మేము అడిగినామన్నా, నోటీస్ బి ఇవ్వలేడు అన్న. 2 months అట్లా చెప్తే మేము ఏదో ఒకటి వేరే దగ్గర చూసుకోవాలన్నా బఫెలోస్ బయట పెడుతుండే. అంటే మీకు దీనికి సంబంధించిన ఏం లేవా? ఏమంటారు, మీ కాడ డాక్యుమెంట్స్ ఏం లేవా? ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి. మీ పేరు మీద ఉన్నట్టు? మా పేరు మీద ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి. చూపిమంటే చూపిస్తాం. మరి ఉన్నా కూడా అంత కిరాతకంగా ఎందుకు చేస్తారు? అదే డాక్యుమెంట్స్ ఇస్తే ఇట్లా సైడ్కి పడేస్తున్నారు, తీసి ఇసిరేస్తారు డాక్యుమెంట్స్ కూడా. ఇట్లా ఏమనిపిస్తున్నాయి తమ్మి? మరి ఏం చెప్పగలుగుతాం వాళ్ళకి? ఇంటలో ఎవరు మాట ఇంటలో రాదు. ఈ విధంగా ఇంత ఘోరంగా అంటే వాళ్ళు డాక్యుమెంట్స్ వీళ్ళ కాడ ఉన్నటువంటి ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ చూపించినా కూడా తీసి బయటికి ఇసిరేసేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నదంట. వీళ్ళు చెప్తా ఉన్నటువంటి ఆవేదనతో చెప్తా ఉన్నటువంటి మాటలు మనల్ని కలిసివేస్తూ ఉన్నాయండి. దాదాపుగా 130 కుటుంబాలంటే చిన్న విషయం కూడా కాదు. ఇంకా కొంతమందితో మాట్లాడిపిద్దాం. అంటారు ఏందమ్మా, ఏమన్నారు అసలు? ఏ టైంకి వచ్చారు? ఎప్పుడు స్టార్ట్ అయింది ఇదంతా? నిన్న ఉదయమే వచ్చినారంటే ఇక్కడ సాయంత్రం వచ్చారు. చూసి మాకు ఒకరోజు టైం ఇస్తాము, తీసేయండి పశువులని అని చెప్పి వెళ్ళిపోయినారు. వచ్చి వెళ్ళిపోయినారు. మళ్ళీ పొద్దున్నే ముట్టుకోమని చెప్పినారు, మళ్ళీ వచ్చి ముట్టుకున్నారు. అసలు ఎందుకు కూలగొడుతున్నారు అంటే ప్రధానంగా వాళ్ళు చెప్పే రీజన్ ఏంది? వాళ్ళు ఏ రీజన్ చెప్పట్లేదు. ఏ సమాధానం చెప్పకుండా ఇట్లా పేద ప్రజల మీదకి బుల్డోజర్ దేవచ్చు అట్లా? అది ప్రభుత్వానికే తెలుసు, మాకు తెలియదు. అది సడన్లీ వచ్చి ఇట్లా చేసేస్తే మేము ఎక్కడ ఉండాలనేసి మా బాధ, అంతే. ఒక పక్క ప్రభుత్వం ఏమో అసలు ఇది బీదల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజాపాలన అంటుండు, ఇంద్రమ్మ రాజ్యం అంటుండు. మళ్ళీ ఈడ చూస్తే మొత్తం పేదల ఇంట్లోనే కూల్చుతుండ అని చెప్తా ఉన్నాడు. ఏం లేదన్న, ఇంద్రమ్మ రాజ్యం అంటున్నారు కానీ ఇంద్రమ్మ రాజ్యం ఎక్కడుందన్న? అడిగితే ఆయన సమాధానం చెప్పాలి. ఇట్లా సడన్లీ వచ్చి పేదలందరినీ బయట పడేస్తే ఎక్కడ ఉంటారు? కనీసం డబుల్ బెడ్రూమ్ అన్నారు కదా, అదన్నా ఆధారం చూపించి మీరు తీసేసేడుతుండే. అది కూడా చూపించలేదు కదా. సడన్లీ తీసి రోడ్ మీద పడేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి? అసలు చెప్పుకోవడానికి కూడా మాకు బాధగా ఉంది. అసలు బాధ అనిపిస్తుంది. మరి ఎట్లా మీరు మళ్ళీ ఇక్కడ ఆ అధికారులను ఏమన్నా అడగలేదా? మాకు ఇప్పుడు పునరావాసం కల్పించండి అని చెప్పి. ఏ అధికారిని అడిగినా అక్కడ ఉండట్లేదు కదా. వాళ్ళు వెళ్ళి కంటికి కూడా కనిపించకుండా మాయమైపోయారు. ఎక్కడన్నా వెళ్ళాలి ఇప్పుడు? ఎవరిని అడగాలి? మరి ఏం చేద్దాం అనుకుంటారమ్మా? వాళ్ళే చూడాలి అంత. మేమైతే ఇక్కడ నుంచి జరగం. అంత కాకపోతే మేము ఊరేసుకునే వస్తాం కానీ ఇక్కడ నుంచి జరిగేది లేదు, చేసేది. గుడిసెలు వేసుకునే ఇక్కడనే ఉంటాం మేము. ఈ నుంచి అయితే పోం మేము. ఇది పరిస్థితి. అంటే వాళ్ళకు సంబంధించినటువంటి టైం ఇవ్వకుండా వాళ్ళకి సంబంధించినటువంటి జాగాలన్నీ కూల్ చేస్తే వాళ్ళు ఎంత బాధతో మాట్లాడుతూ ఉన్నారంటే ఏడుస్తూ ఉన్నారు ఒక పక్క వీళ్ళందరూ కూడా. దానికి సంబంధించి చూస్తూ ఉన్నాం అంటే ఒక్కసారి కూడా
కనీసం వీళ్ళకు సంబంధించినటువంటి భూములలో మీది అక్రమంగా కట్టిరని చెప్పి నోటీసు కూడా ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇక్కడ కూల్చేసినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అన్నీ అంటే ఎవరికి ఏం చెప్పకుండా కూడా కూల్చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఇంకా కొంతమందితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమనుకుంటారు ఏంది అని చెప్పి మాట్లాడదాం. అన్న ఏం పేరు అన్న? భాస్కర్ నా పేరు. భాస్కర్, ఏంది అసలు పరిస్థితి? అసలు ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదని చెప్పి చెప్తున్నారు వీళ్ళందరూ కూడా. వస్తామన్నా, నోటీసులు లేవు, ఏమి లేదు, మాకేం తెలియదన్న. పొద్దున పొద్దున్న లేసే పనులు చేసుకుంటాం. హైడ్రా వచ్చి మొత్తం పోలీసు బందోబస్తులు ఇవన్నీ వచ్చి చూసే వరకు మేమే భయభ్రాంతులమైనాం. అర్థమైందా? ఏంది దాన్ని చూసే వరకు ఆల్రెడీ ఎవరు మాట వినట్లేదు. ఆల్రెడీ గూలగొడుతూనే ఉన్నారు. జేసీబీ బుల్డోజర్లు వస్తూనే ఉన్నాయి, గూలగొడుతున్నాం. మాట్లాడే అవకాశం ఇస్తలేరు. చెప్పుకునే బాధ చెప్పుకునేటోళ్ళు లేరు. ఎవరు కూడా ఫోన్లు లేవర్తలేరు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కడు కూడా ఇటెంకాల రాలేదు. ఒక్కడు కూడా ఫోన్లు లేవర్తలేడు. ఓట్ల కోసం తిరిగిర్రు. ఇప్పుడు ఏందన్న పరిస్థితి అని అంటే ఒక్కడు ఫోన్లు లేవర్తలేడు. ఒక్కడు కూడా రావట్లేదు. ఘోరమైన పరిస్థితి. తెల్లార వరకు నేలమట్టం అయిపోయినాయి. ఇండ్లన్నీ మీరు సౌండ్ చూడండి, ఇంకా నడుస్తూనే ఉన్నాయి. 10 జేసీబీలు నడుస్తున్నాయి అన్న. ఇప్పుడు మొత్తం 10 జేసీబీలు, 200 ఇండ్లు, దాదాపు సుమారు 200-250 ఇండ్లు అన్న. 25 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇండ్లు ఇవి. ఈడ కూరగాయలు అమ్ముకుంటోళ్ళు, ఆటో డ్రైవర్లు, ఇళ్లలో పనిచేసేవాళ్ళు, చెత్త ఏరుకుంటోళ్ళమే ఉంటాం. ఏంది ఆయన అసలు ఏదన్నా ప్రభుత్వాలు ఏదైనా ఉంటే పేద ప్రజలకు మంచి చేయాలి కానీ చెడు చేయకూడదు. ఇలా రోడ్డు మీద తెచ్చినాం, అవకాశం లేదు. పిల్లల బుక్కులు తీసుకుంటామంటే కూడా ఇవ్వలేదు. బియ్యం అందులోనే ఉన్నాయి, బుక్కులు అందులోనే ఉన్నాయి, అన్నీ టోటల్ మమ్మల్ని మొత్తం బయటకు నెట్టేసారు, నేలమట్టం చేసారు. ఇప్పుడు దీన్ని ఎవరు ఇప్పుడు మమ్మల్ని ఎవరు ఏం చేయాలి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాం. అంటే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, కరెంటు బిల్లులు అవన్నీ వేరే వాళ్ళు ఇప్పుడు డాక్యుమెంట్ ఉన్నాయి సార్ అంటే చింపేసారు. అధికారులు చింపేస్తారు, డాక్యుమెంట్ అధికారులు చింపేసారు. అది చింపేసారు. ఇక సార్ మేము డాక్యుమెంట్లు అంటే కూడా చింపేసారు. ఎందుకు ఇంత దుర్మార్గంగా? ఒక పక్క రేవంత్ రెడ్డి ఏమైంది పేదల ప్రభుత్వం అని చెప్తుండు. లేదు, అది పేదలకు వ్యతిరేకమైన పార్టీ. మొత్తం పేదలను నాశనం చేయడానికే వచ్చిండు వాడు. ఇవాళ మొత్తం పేదలను నాశనం చేయడానికే వచ్చిండు. ఆ కుర్చీలో కూర్చున్నాడు. 7వ పథకమైన 6 పథకాలు కాదు, 7వ పథకమే హైడ్రా. పెద్దవాళ్ళ దగ్గర చూపానా? ఎవడెవడో కబ్జాలు చేస్తుంటే చేయరి, వాని దగ్గర ఇచ్చేస్తారా చేయరి. పేదవాళ్ళు ఇప్పుడు వాడు రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఉన్నాయన్న ఇండ్లీడ. వాడు ఎమ్మెల్యే కాకముందు నుంచి ఉన్నాయి ఈడ ఇండ్లు. ఇప్పుడు నువ్వు వచ్చి కూలగొడుతున్నావు. గత ప్రభుత్వం ఉంది కదా, వాళ్ళు ఇంకా ఇండ్లు కట్టించారు కదా. నువ్వు ఇంతకంటే బెటర్ చేయాలి కదా. నువ్వు ఎంతకంటే బెటర్ చేయాలి కదా. నిజంగా అక్రమంగా కడితే మీరు కనీసం పునరావాసం కల్పించాలి కదా. మీకు ఏం చెప్పలేదా? అక్రమంగా కట్టే ఉంటే కరెంట్ ఎట్లా వచ్చింది, రిజిస్ట్రేషన్ ఎట్లా అయింది, డ్రైనేజ్ ఎట్లా వచ్చింది, మంచినీళ్ళ కనెక్షన్ ఎట్లా వచ్చింది, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అక్రమంగా అంటే? 5 ఏళ్ల కింద అంటే ఇదే ప్రభుత్వం ఉన్నది. అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా. అప్పుడు ఉంది కదా. మరి వాళ్ళే ఇచ్చింది కదా, కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది. మరి నువ్వెవాడు? నువ్వు కాంగ్రెసే కదా. మరి నువ్వెందుకు కూలగొడుతున్నావు? నీకే పేదల జోలికి రానికి నీకేమవసరం? నువ్వు పేదలకు మంచి ఎట్లాగో చేయలేదు, ఈ చెడెందుకు చేస్తున్నావు? ఇప్పుడు ఏంది? ఇప్పుడు దాదాపు 130 ఇండ్లు ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది, ఇంకా నడుస్తున్నది, రేపు కూడా ఉన్నది. దాదాపు 250 ఇండ్లు ఉంటాయి. 250 ఇండ్లు సుమారు. ఇప్పుడు ఇదంతా అన్న ఇప్పుడు అదే కదా. మాకేం తోయింది అదే. మాకు ఆలోచించుకోలేని పరిస్థితి. నువ్వు వాస్తవంగా ఏమైనా నోటీసులు ఇచ్చుంటే మేము ఇక కోర్టుకో దేనికో స్టేకో దేనికో పోతుంటే మొత్తం కూలగొట్టేసిరు. ఇప్పుడు దీనికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి వహించాలా. ఇమ్మీడియట్లీ దీన్ని ఆపాలా, ఇమ్మీడియట్లీ ఆపాలా దాన్ని, అంతే.